మండల కేంద్రమైన కోల్చారం బ్రాంచ్ పోస్టాఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ గా జమ చేసిన డబ్బులు మాయమయ్యాయంటూ ఖాతాదారులు గురువారం పోస్టాఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో నెల నెల డబ్బులు చెల్లించిన రికరింగ్ డిపాజిట్ల రూపంలో పోస్టాఫీసులో డబ్బులు డిపాజిట్ చేశారు. డిపాజిట్లకు సంబంధించి పోస్టాఫీస్ సిబ్బంది నకిలీ పాస్ పుస్తకాలు ఖాతాదారులకు ఇచ్చి పోస్టాఫీసులో డబ్బులు జమ చేసినట్టు తెలిపారు. దీంతో అమాయక ఖాతాదారులు తమ డబ్బులు పోస్టాఫీసులో జమ చేసినట్టు నమ్మారు. తీరా 4 నెలల క్రితం పోస్టాఫీసులో పోస్ట్ మాస్టర్ గా పనిచేసిన గ్రామానికి చెందిన లంబాడి రవి అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం పోస్టాఫీసులో ఆడిట్ నిర్వహించగా ఆడిట్ లో డిపాజిటర్ల ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలి, ఆడిట్ లో తనిఖీ చేయాలంటూ కోల్చారం బ్రాంచ్ పోస్టాఫీసులో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న గ్రామానికి చెందిన కొత్త శేఖర్ అనే వ్యక్తి ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి పాస్ పుస్తకాలు, ఇతర డిపాజిట్ పత్రాలను తీసుకెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వెంటనే జిల్లా అధికారులు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, ఖాతాదారుల డబ్బులు స్వాహా చేసిన వ్యక్తులను శిక్షించాలని కోరారు. నువ్వు చెప్పు. 2021 సంవత్సరంలో మా నాన్న అయినటువంటి వర్కల నరసింహులు, అమ్మ అయినటువంటి వర్కల నామని ఇద్దరు ఖాతాదారుల పేరు మీద దాదాపు 4 విడతల ప్రకారంగా 5 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది, ఎఫ్డీ చేయడం జరిగింది, ఫిక్స్డ్ డిపాజిట్. తీరా చూసినాకల మొన్న 3 నెలల ముందు రవి అనేటువంటి పోస్ట్ మ్యాన్ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆడిట్ అవుతుంది అనేటువంటి తరుణంలో ఆ యొక్క బుక్లను మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడు ఉంది. ఈ యొక్క ఆడిట్ బుక్ల కోసం తీసుకొని ఉన్న 2 పాస్ బుక్లు తీసుకొని పోతే ఉన్న ప్రూఫ్ ఆధారాలు ఏమి అయినటువంటి ఆధారం అది ఒకటే ఉన్నది. కాబట్టి ఆ పుస్తకాలు తీసుకుపోయిన తర్వాత మొన్న 10 తారీఖు వచ్చి మళ్ళీ మేము అమౌంట్ కావాలి, మా యొక్క బుక్కులు ఇవ్వమని అడిగితే మీరు నాకు పైసలు ఎందుకు కట్టిరు, ఆ బుక్కులే లేవు నా దగ్గర అనేటువంటి విషయాన్ని వెలుబుచ్చడం జరిగింది. ఈ యొక్క కొత్త శేఖర్ ఈ యొక్క తరుణం పెన్షన్ డబ్బులే కాదు అన్ని డబ్బులంగిట సహాయం చేయడం జరిగింది. అందరు గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు పిలవడం జరిగితే ఆయన రాను అని ముఖం చాటు వేయడం గిట జరిగింది. కాబట్టి దీనిపైన తగు చర్య తీసుకోవాలని మీడియా సమక్షంలో కోరుతున్నాను. మా నాయన పోస్ట్ ఆఫీస్లో 4 సార్లు 30 వేలు వేసి ఒకసారి 10,000 వేసి మొత్తం 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసిండు. ఆయన చనిపోయే ముంగట వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ముందే నిర్ణయించుకొని మా ఇంటికి వచ్చి మా నాయనను అబద్ధం చెప్పి ఫోన్ నెంబర్ లింక్ చేస్తా అని చెప్పి బుక్ తీసుకొని పోయి చనిపోయిండు. అకౌంట్లో వేయలేడు. హెడ్ ఆఫీస్ పోయి ఎంక్వైరీ చేసినాం, మెదక్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ లేవు, రంగంపేటలో పోయి ఎంక్వైరీ చేసాం, మొత్తం లేవు. ఆధార్ కార్డు వచ్చి అకౌంట్ చూస్తే అకౌంట్లలో పైసలు లేవు. ఎవిడెన్స్ ఏం జిరాక్స్ కూడా ఏం లేకుండా మొత్తం స్లిప్తో సహా మొత్తం తీసుకొని పోయిండు. ఒక స్లిప్ కూడా ఉంచకుండా నేను ఫోన్ నెంబర్ లింక్ చేసేది ప్రతి ఒక్కటి లింక్ చేయాలని చెప్పి తీసుకొని పోయాడు. పైసలు కట్టేప్పుడు మాత్రం 2 సాక్షులు ఉన్నారు. గుంటూరులో మల్లయ్య ఉన్నాడు, రాజంగారు పోషాయ ఉన్నాడు. వెనకకు లెక్క పెట్టుకోలేడు కానీ లెక్క పెట్టి ఇచ్చిర్రు. వీళ్ళు శేఖర్ కూడా ఉన్నాడు, పోస్ట్ ఆఫీసులో ఉన్నాడు కానీ పైసలు లెక్క పెట్టలేడు. కాకపోతే ఉన్నాడు, శేఖర్ కూడా లోపలనే ఉన్నాడు. మొత్తం ఏం సాక్ష్యం లేకుండా మొత్తం బుక్కు స్లిప్పులు మొత్తం తీసుకొని పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చింపేసిండు. అకౌంట్లో అయితే వేయలేడు, అకౌంట్లో లెక్క వేసి పెట్టి ఆడ వచ్చి చెక్ చేస్తే ఒక్క దాంట్లో కూడా లేవు. 1 లక్ష రూపాయలు. నా బిడ్డకు 3,000 రూపాయలు కడితే ఎంత కొట్టామంటే 80,000 వస్తాయన్న. అట్లా అయినా సరే తమ్మని అప్పుడే కావాలని 1,000 రూపాయలు నెలకి ఇప్పటిదాకా కట్టినా. ఇక నాకు బుక్కులు ఇవ్వలేరు, రాసి పెడుతున్నామని చెప్పారు. నాకు బుక్కులు ఇవ్వలేరు, ఇప్పటిదాకా ఇవ్వలేదు.